ఇంకోటి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల మీద షాక్ ఇస్తున్నారు. నమ్ముతలేరు. మీరు ఒక 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తెచ్చుకోలేకపోతున్నారంటే కాంగ్రెస్ నాయకత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆ నాయకులకు నమ్మకం లేనట్టే. వచ్చి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన ఆఖరికి అరకపూడి గాంధీ అదే అన్నాడు, అదే దేవుని ఇది కట్టుకున్నా అన్నాడు, ప్రకాష్ గౌడ్ అదే చెప్పిండు, ఇంకోరో చెప్పారు, అందరు అదే చెప్తున్నారు. టీఆర్ఎస్లో చేరినటువంటి వాళ్ళల్లో ఒక కడేం చేరి తప్ప దానున్న అందరికి తప్పని పరిస్థితి. అంటే ఖైరతాబాద్కు ఓన్లీ స్టేషన్ గన్పూర్కు మాత్రమే ఉప ఎన్నికలు వస్తాయేమో, మిగిలిన చోట రావేమో. గూడెం మైపాల్ రెడ్డి చాలా స్పష్టంగా కాంగ్రెస్ సభ్యత్వం లేకుండానే ఫిరాయింపు ఇలా సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేశా, బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము 5,000 చెల్లిస్తున్నా, అభివృద్ధి పనుల కోసం సీఎంని కలిస్తే పార్టీ మారినట్లు వక్రీకరించారు ఎమ్మెల్యే గూడెం. అసలు రాజకీయ నాయకులను చూస్తేనే కంపరం పుట్టేటట్టుగా జరగట్లేదా ఇది? ఎంత దారుణం. 3 సార్లు అందులో గెలిచి 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు అక్కడ ఉండి ఓడిపోయిన వెంటనే ఇండ్లు చేరి మళ్ళీ ఎమ్మెల్యే పదవి పోతుందంటే భయపడి వెంటనే మళ్ళీ ఇండ్లకు వచ్చి అండ్లకు పోయి ఇండ్లకు వచ్చి ఏంది ఇదంతా? ప్రజలు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి రాజకీయ నాయకులకు మనం ఓటేసినామా? మైపాల్ రెడ్డి గారు ఒక్కరే కాదు, ఎవరైనా సరే ఏదో సిద్ధాంతం కోసం వల్ల పడి సావాలి. అది ఉన్నా లేకపోయినా అందులోనే ఉండాలి. ఒక పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ ఉండాలి. ఏదో పీఆర్పీలో చేరారు, పీఆర్పీ మూసేసారు కాబట్టి ఏదైనా పార్టీలకు పోయినంటే వేరు విషయం. అట్లా మూసేసిన పార్టీ నుంచి ఇంకో లోక్సత్తా పార్టీ మూతపడింది, లేకపోతే దేవేంద్ర గౌడ్ పార్టీ మూతపడింది, అందులో ఉన్నటువంటి నాయకులు ఇంకొక పార్టీలకు పోయిరంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక పార్టీలకు పోయిరనుకోవచ్చు. ఆ పార్టీ అధికారాన్ని నిన్నటిదాకా అనుభవించి వెంటనే ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా మళ్ళీ కేసు వస్తుందేమో మేము పోతామని అండ్లకు పోయి మేము అండ్ల కాదని అరకపూడి గాంధీని ఒక రకంగా ఏమిటి రాజకీయాలు? మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నాయనేటువంటి మాట మాట్లాడారు. విలువలు దిగజారకుండా మనమే చేయొచ్చు కదా, మనమే దానికి సాలేయచ్చు కదా, మనమే మొదలు పెట్టచ్చు కదా. షాకుల మీద షాకిస్తురా, భయపడుతున్నారా? ఇది ఏమవుతుందంటే కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ నాయకత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేదు. అరే కాంగ్రెస్లో పోతే ఎవరిని నమ్మాలో అర్థం కాదు భయ్. టీఆర్ఎస్ పోతే కేసీఆర్ని ఒక్కరిని నమ్ముకుంటూ అయిపోతే ఆయన ఫైనల్ చేస్తాడు. కాంగ్రెస్ పోతే రాష్ట్రంలో 10 మంది నాయకులు, ఢిల్లీలో 10 మంది నాయకులు, ఎవరి దగ్గర పోతాం, మనల్ని కాపాడేది ఎవరు? మనం ఏంది మళ్ళీ ఈ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారని వాళ్ళు పాతోళ్ళు కేసులు పెట్టుడు, కొత్తోళ్ళు కొట్లాడుకుండు, ఎందుకు ఈ లొల్లి అనేటువంటిది మాట ఉంది. ఇక కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైన దాంట్లో వెయ్యి ఉండే బదులు మళ్ళీ వెంటనే ఇళ్ళనే ఉందామనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తున్నది. ప్రజలు ఆలోచిస్తారు, వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది, వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది, అన్ని విషయాలకు సంబంధించినది కూడా బయటకు వచ్చేస్తాయి. అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్నీ వస్తాయి.